మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్లు ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పదు. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కలర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెంద్రులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరినా గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింగం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా.
ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బ్యాక్ ఉండే వాళ్ళు ముందుకు రండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మహిళలు. మీరు ఆశీర్వదించబట్టే 151 స్థానాలలో ఎమ్మెల్యేలు గెలిచాం, 22 స్థానాల్లో పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నాం. మీరు పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, వర్గాలు చూడకుండా, రాజకీయాలే చెయ్యకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా 2,75,000 కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రులు ఎవరు కూడా భారతదేశంలో లేరు. అది జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. మీరెవరు కూడా ఫలాని పథకం ఇవ్వమని అడగలేదు, మా అకౌంట్స్లో డబ్బులు వేయమని మీరు అడగలేదు. 33 పథకాలు పెట్టాడు, 33 పేర్లు పెట్టాడు. మీరు విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నేరుగా మీ అకౌంట్స్లో పడే విధంగా ఆ పథకాలకు శ్రీకారం చుట్టి మీకు ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలను మీరు చూశారు. ఇళ్ల స్థలం కావాలంటే లంచం ఇవ్వాలి, ఇల్లు కావాలన్నా లంచం ఇవ్వాలి, లోను కావాలన్నా లంచం ఇవ్వాలి, పెన్షన్ కావాలన్నా లంచం ఇవ్వాలి. దీనికి ఆస్కారం లేకుండా గ్రామ స్థాయి నుంచే పరిపాలన పెట్టి వాలంటీర్స్ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను. 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలలో కనబడని వ్యక్తులంతా కూడా రకరకాల పగటి వేషాలు వేసుకుని గ్రామాల్లోకి వస్తున్నారు. మేము ఉద్ధరిస్తాం, మా పార్టీకి ఓట్లు వేయండి అని. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ప్రజలను మోసగించాడు. మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదు, మోసం చేయడం చంద్రబాబుకు వచ్చు. మీరు గమనించాలి, మీరెవ్వరూ కూడా అడగకుండానే 2,75,000 కోట్లు పార్టీలు చూడకుండా మీ అకౌంట్స్లో డైరెక్ట్గా వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో కూడా మీ మధ్య ఉన్నాం. నేను కానీ, మా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా అధికారులు కానీ, మా వివోఎస్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్లు కానీ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ మీ మధ్య ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు, ప్రభుత్వం మీద విమర్శలు, మా మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. మీ గుండె మీద చెయ్యి వేసుకొని మీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఎవరు మనల్ని ఆదుకున్నారు అనే చర్చ మీ కుటుంబాల్లో జరగాలి. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయి చెప్పి అందరూ ఏకమైనారు. బీజేపీతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో కూర్చోబెట్టాలంట, ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలంట. సింహం కడుపులో సింహమే కదా పుడుతుంది. పులివెందుల సింహం కడుపులో సింహం పుట్టింది. సింహం సింగిల్ గానే వస్తుంది ఎలక్షన్స్ లో. ఎవరు పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు. మీతో పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మిమ్మల్ని నమ్ముకున్నారు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఒకే ఒక మాట చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యమని చెప్పిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు.
నాకు తెలిసి మా కుటుంబం కూడా 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. ఈ విధంగా చెప్పిన రాజకీయ నాయకులు ఎవరు కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే చేశాం కాబట్టి. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. Yeah.